వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ హరి. ముందుగా హెడ్లైన్స్. పార్లమెంట్ సభ్యుల ప్రమాణ స్వీకారంలో కిషన్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణ. పంచకట్టులో వచ్చి అచ్చ తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం. విద్యార్థి నిరుద్యోగ సమస్యలపై బీజేవైఎం నిరసన. కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన. కుప్పం సీఐలు ఎస్ఐలను వీఆర్కు తరలింపు. ప్రజా ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలి. బీఆర్ఎస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ శుక్లా. ఇక డీటెయిల్స్ లోకి వెళితే పార్లమెంట్ సభ్యునిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలుగులో ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా పంచకట్టులో వచ్చిన కిషన్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం అచ్చ తెలుగులో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. రెండోసారి ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి ఇటీవలే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ప్రోటెన్ స్పీకర్ భర్తృహరి మహతాబ్ తొలుత ప్రధాని మోదీ అనంతరం కేంద్ర మంత్రులతో ప్రమాణం చేయించారు. గంగాపురం కిషన్ రెడ్డి అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకోబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానం పట్ల యథార్థమైనటువంటి భక్తి విశ్వాసములు కలిగి ఉంటానని, భారతదేశపు సర్వసత్తాక అధికారంను అఖండతను సమర్థిస్తానని, నేను స్వీకరించబో కర్తవ్యంను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. విద్యార్థి నిరుద్యోగ సమస్యలపై టీజీపీఎస్సీ ముందు ధర్నా సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ శంషాబాద్ బస్టాండ్ వద్ద బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సేవెళ్ల మహేంద్ర కార్యకర్తలతో కలిసి దిష్టిబొమ్మ దహనం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువ మోర్చా కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. నమస్తే. ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్య కారణం తెలంగాణ రాష్ట్రంలో యువత అంతా కూడా నిరుద్యోగులు మిగిలిపోతున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు విడుదల విషయంలో చెప్పడం జరుగుతుంది. అతలకుతలం అవుతుందనే ఉద్దేశంతో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీకి ముట్టడికి మేము పిలుపునిచ్చినటువంటి సందర్భంలో యువ మోర్చా కార్యకర్తలని దాదాపుగా ఒక 400 నుంచి 500 మంది కార్యకర్తలని పోలీసులందరూ కూడా విచ్చేసిన రైతంగా అందరిని కూడా అడ్డుకునే ప్రయత్నంలో మమ్మల్ని అందరూ కూడా ఇబ్బందులకు గురి చేసినటువంటి కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దిష్టిబొమ్మ దానానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా శంషాబాద్ పట్టణంలో యువ మోర్చా ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ తగలబెడుతూ మేము నిరసన తెలపడం జరుగుతుంది. యువ మోర్చా ఆధ్వర్యంలో ముఖ్యమైనటువంటి డిమాండ్లు
మేము ఏమైతే అనుకుంటున్నామో ఏదైతే 1:100 అనేది ఏదైతే ఉందో గ్రూప్ 1 కి సంబంధించింది ఆ 1:100 అనేది కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1:100 పెట్టాలని చెప్పేసి ఏదైతే ప్రతిపాదన చేసిరో ఆ 1:100 ప్రతిపాదన మీరు అమలు చేయాలని చెప్పేసి మా ప్రత్యేకమైనటువంటి డిమాండ్ గా మేము పెట్టుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఈ రోజు ఈ ధర్నా సందర్భంగా మేము రేవంత్ రెడ్డి గారిని అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటి అడగదలుచుకున్నాం. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లకు సంబంధించినటువంటి ఉద్యోగాలు అనేది పెంచుతాము, ఆ ఖాళీలు అనేది ఎంబడే పూరిస్తామని చెప్పినటువంటి వ్యక్తులు అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర తెలుగు ప్రధాన కార్యదర్శి స్వప్న ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వప్న మాట్లాడుతూ ప్రకాశం జిల్లా చీపురుపాలెం గ్రామానికి చెందిన సుచరితను హత్య చేసిన విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోం మినిస్టర్ వంగలపూడి అనిత స్పందించి 36 గంటల్లోనే నిందితుల్ని పట్టుకోవడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, హోం మినిస్టర్ వంగలపూడి అనితకి తెలుగు మహిళల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళలు, పార్లమెంట్ ప్రచార కార్యదర్శి కంఠాదేవి, పార్లమెంట్ కార్యదర్శి మహేశ్వరి, నగర మహిళలు సుమలత, పద్మావతి పాల్గొన్నారు. 3 రోజుల కిందట ప్రకాశం జిల్లా బాపట్ల మండలం ఈపురపాలెం అనే గ్రామంలో సుచరిత అనే మహిళ బాహిర్బలికి వెళ్ళిన సమయంలో 3 నిందితులు అక్కడికి చేరుకొని ఆ మహిళను అత్యాచారం జరిపి హత్య చేసిన సంఘటన ఈరోజు చోటు చేసుకుంది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇలాంటి సంఘటన జరగడం నిజంగా చాలా దురదృష్టకరం. ఈ విషయం తెలిసిన వెంటనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వెంటనే మన రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత గారు సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ జరిగిన విషయాన్నంతా తెలుసుకొని ఖచ్చితంగా ఎవరైతే ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డారో వాళ్ళని 48 గంటల్లో వాళ్ళని పట్టుకొని తగిన చర్యలు తీసుకుంటామని మాట ఇచ్చారు. 48 గంటలు చెప్పారే గాని ఆ నిందితుల్ని 36 గంటల్లోనే ఛేదించిన ఘనత మన అనిత గారికి చెందుతుంది. పోలీస్ శాఖ కూడా ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తమై ఆ 3 నిందితుల్ని పట్టుకున్నారు. వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తారు. ఇదే కాకుండా మన చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఆ కుటుంబానికి 10 లక్షలు ఎక్స్గ్రేషియాని కూడా ప్రకటించారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. గడిచిన 5 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 15,000కు పైగా మహిళల పైన అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ ఏ ఒక్క నిందితుడిని కూడా పట్టుకొని శిక్ష వేసిన పాపానికి పోలేదు జగన్ ప్రభుత్వం. కానీ మన ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం అనేది రాగానే వెంటనే నిందితుడిని పట్టుకున్నారు. జరిగిన ఒక సంఘటనని కూడా 36 గంటల్లో ఛేదించి నిందితుడిని పట్టుకున్నారంటే నిజంగా టీడీపీ ప్రభుత్వం అనేది ఒక క్రమశిక్షణ గల ప్రభుత్వం. ఎక్కడా కూడా అన్యాయం జరగకుండా, మరీ ముఖ్యంగా మహిళలకు రక్షణ కల్పించడంలో ఈ రోజు మనం గర్వంగా చెప్పుకోగలం అది టీడీపీ ప్రభుత్వంలో మాత్రమే. మీరు అందరూ చూస్తున్నారు, ఈ రోజు ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. ఇవి పునరావృతం కాకుండా దోషులు మరలా ఇలాంటివి చేయడానికి భయపడే విధంగా కూడా అనిత గారు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటారు. దీన్ని మేము చాలా హర్షిస్తున్నాము. ఎవరైనా ఒకడు తప్పు తాగిన మత్తు అంటే తాగినారంటే కనీసం భార్య చెల్లెలు అనే వ్యత్యాసం కూడా తెలియకుండా పోతా ఉంది. ఇప్పుడున్న జనాల్లో మత్తు పదార్థాలకు పూర్తిగా బానిసలు అయిపోయారు. అది కూడా గంజాయి, హెరోయిన్. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇవన్నీ ఎక్కడికక్కడ ఎక్కువ జరుగుతున్నాయి. ఎక్కడ అవి దొరికినా కూడా దాని నలుమూల ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నారు. ఇది కేవలం వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు. దీనన్నిటినీ కూడా మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఒక్కరోజు ముందుగా చిత్తూరు జిల్లా కుప్పం సబ్ డివిజన్ సిఐలు, ఎస్ఐలను ఎస్పీ మణికంఠ చందోలు విఆర్ కు పంపారు. కుప్పం అర్బన్, రూరల్ సిఐలు రమణ, ఈశ్వర్ రెడ్డిలను అనంతపురం విఆర్ కు బదిలీ చేశారు. కుప్పం ఎస్ఐ సుబ్బారెడ్డి, గుడిపల్లి ఎస్ఐ లక్ష్మీకాంత్, రామకుప్పం ఎస్ఐ శివకుమార్, రాళ్ల బుదుగురు, ఎస్ఐ సుమన్ను చిత్తూరు విఆర్ కు ఎస్పీ బదిలీ చేశారు.
ప్రజా ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించి ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ పనితీరు పట్ల అధికారులతో విశ్వసనీయతను పెంపొందించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో సాధారణ ఎన్నికల అనంతరం తొలిసారిగా ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థను పేరిట అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని స్థానిక గోదావరి భవన్లో జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించారు. సుమారు 125 ఫిర్యాదులను అర్జీదారుల నుంచి జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు స్వీకరించారు. ఎన్నికల సందర్భంలో తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేబినెట్ లో ఆ నిర్ణయం తీసుకున్న సందర్భంగా తెలంగాణ రైతాంగానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామని తెలిపారు. త్వరలోనే రుణమాఫీపై జీవో, విధి విధానాలు వస్తాయన్నారు. మీరు తీసుకున్న రుణాలు మాఫీ అవుతాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో వ్యవసాయాన్ని పండుగలాగా చేసుకునే విధంగా ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుందని తెలియజేశారు. ఎన్నికల సందర్భంలో తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినాం. కేబినెట్ లో ఆ నిర్ణయం తీసుకున్న సందర్భంగా నా తెలంగాణ రైతాంగానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. త్వరలోనే జీవో, విధి విధానాలు వస్తాయి. మీరు తీసుకున్న రుణమాఫీ మాఫీ అవుతుంది రుణం. భవిష్యత్తులో మీరు వ్యవసాయాన్ని పండుగలాగా చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు చేయబోతోంది. ఇది రైతులందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అనడానికి ఇది ఒక నిర్ణయంగా భావిస్తూ మీరందరూ ఈ యొక్క రైతు రుణమాఫీ కార్యక్రమం మాట నిలుపుకున్నటువంటి సందర్భంలో మరొకసారి రైతులందరికీ నా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తాను. ఎన్నికల సందర్భంలో తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినాం. కేబినెట్ లో ఆ నిర్ణయం తీసుకున్న సందర్భంగా నా తెలంగాణ రైతాంగానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. త్వరలోనే జీవో, విధి విధానాలు వస్తాయి. మీరు తీసుకున్న రుణమాఫీ మాఫీ అవుతుంది రుణం. భవిష్యత్తులో మీరు వ్యవసాయాన్ని పండుగలాగా చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు చేయబోతోంది. ఇది రైతులందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అనడానికి ఇది ఒక నిర్ణయంగా భావిస్తూ మీరందరూ ఈ యొక్క రైతు రుణమాఫీ కార్యక్రమం మాట నిలుపుకున్నటువంటి సందర్భంలో మరొకసారి రైతులందరికీ నా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తాను. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీకి సెక్రటరీగా మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమయంలో ఆ శాఖలో అనేక అవకతవకలు జరిగాయని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బాతి శ్రీకృష్ణ ఆరోపించారు. ఆయన హయాంలో ఆ శాఖలో జరిగిన ఉద్యోగ నియామకాలలో మాలలకు తీవ్ర అన్యాయం జరిగిందని, వాటిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ హైదర్గూడలో ఎన్ఎస్ఎస్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులను ఆయనకు అనుకూలంగా ఉన్న వారికి అమ్ముకున్నారని ఆరోపించారు. గత వారం జరిగినటువంటి చెంచుమాయిల మీద జరిగినటువంటి ఒక మతోన్మాద చర్య కొల్లాపూర్ నియోజకవర్గం జరిగింది. ఆమె ఆదివాసి చెంచుమాయిల, ఆమె పేరు ఈశ్వరమ్మను ఇసుక మాఫియా గుండాలు మానభంగం చేసి అది చాలినట్టుగా అది సరిపోదని మళ్ళీ పచ్చిమిరపకాయలు దంచి ఆ కారం అంతా మొత్తం వల్లంతా పట్టించి మంచాన్ని కట్టివేసి వాళ్ళ అక్క బావను బెదిరించి సహకారం చేయకపోతే మేము సంపాదించడం బెదిరించడం వల్ల బెదిరించి ఆ మీరు పెట్రోల్ పోసి తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఎవరో కొంతమంది మహానుభావులు కొంత తెచ్చినటువంటి వాళ్ళు ఎదురు కావడం, ఆమె బయటికి రావడం,
ఇదంతా జరిగి 10 రోజుల తర్వాత 10 రోజులు అయింది. అప్పుడు ఎమ్మెల్యే గారు పరామర్శించారు. తీసుకొచ్చి ఇప్పుడు ఆమె ఏరియా హాస్పిటల్ నాటకంలో ఉంది. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ఇసుక మాఫియా గతంలో కూడా జరిగింది. సిసిలో జరిగిన సంఘటన అక్కడ దళితులు బలైపోయారు. ఇక్కడ కొల్లాపూర్లో ఆదివాసులు ఇప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్లో 3000 కుటుంబాలు ఉన్నటువంటి చర్చలు ఇవాళ 3000 కుటుంబాలకు పడిపోయాయి. రకరకాల కారణాలు చంపేయబడ్డారు. కనుక ఈ విషయం ఈశ్వరమ్మ విషయంలో చిట్టింగ్ డేట్ చేద్దాం, విచారణ తెప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గ్రూపులకు చైర్మన్గా ఉన్నప్పుడు జరిగిన అవకతవకల మీద, అంటే ఉద్యోగ నియామకాల మీద జరిగిన అవకతవకల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మూడో అంశము, గురుకులాలు ప్రారంభమైనవి కానీ వసతులు లేవు. పేరుకైతే గురుకులాలు బాగానే ఉన్నాయి కానీ లోపలికి ఎవరు రానియరు, పేరెంట్స్ని అలౌ చేయలేరు. అక్కడ బాత్రూమ్లు కానీ లెట్రిన్స్ కానీ లేదా టాయిలెట్ మిగతా నీటి సదుపాయాలు లేవు. ఎక్కడ పందులు కుక్కలు స్వైరవారం చేస్తున్నాయి అని చెప్పి నేను గతంలో చెప్పాను. మళ్ళీ మనం ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ లెట్రించి కూడా 10 రోజులు అవుతుంది. ఈ రోజు ఆ పేపర్ అక్కడే ఉంది తప్ప నాకు చెల్లడం లేదు. కనుక ఈ 3 ప్రధాన అంశాల మీద ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే ఈ ఈశ్వరమ్మ విషయంలో ప్రజెంట్ ఉన్న మంత్రి పనిచేసింది కాబట్టి మానవాళిలో మేమేమంటున్నామంటే ఆ మహిళ మీద వాళ్ళ అక్కబావ మీద తర్వాత ఈ ఉదంతం మీద చిట్టిని చేత విచారణ చేయాలని చెప్పి వాళ్ళ డిమాండ్ చేస్తాం. అదే రకంగా బాధిత కుటుంబానికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇది అట్రాసిటీ కేసులో ఉంటుంది. అట్రాసిటీ కేసులో 21 సెక్షన్స్ ఉంటాయి. కానీ పోలీసులు ఏం చేస్తారంటే 41 సిఆర్పిసి తీసి పక్కన పెట్టేసి ఆ కేసుతో 2 మగవాళ్ళను 2 ఆడవాళ్ళు మాత్రమే రిమాండ్ చేశారు. ఇంకో ప్రధాన మంత్రి తప్పించుకొని పోయారు. మరి చీమ చిటుక్కుమని చేసేటువంటి ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే పనిచేయదా? కేవలం అగ్రకులాల మాత్రం పనిచేస్తున్నారా? మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. తర్వాత పోలీసు వారు రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. స్పెషల్ బ్రాంచ్ ఉంటుంది, క్రైమ్ బ్రాంచ్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఉంటే మాట్లాడలే, ఒక్క మీడియాలో రాలేదు, ఒక అధికారి మాట్లాడలేదు, ఒక పోలీస్ అధికారి మాట్లాడలే, ఒక ప్రతిపక్షం మాట్లాడలే. వాళ్ళ మానాడు సోషల్ మీడియా ద్వారా మాట్లాడిన తర్వాత అప్పుడు ఆ కుటుంబాన్ని మిగతా వాళ్ళు ప్రజా సంఘాల వాళ్ళు కలవడం, మా జిల్లా కమిటీ వాళ్ళ మన దగ్గర హోమ్ మినిస్టర్ ఉంది, ఎడ్యుకేషన్ మినిస్టర్ మీ దగ్గర ఉన్నాయి, అన్ని మీ దగ్గర పెట్టుకొని. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పార్లమెంట్ సభ్యుల ప్రమాణ స్వీకారంలో కిషన్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణ. పంచకట్టులో వచ్చి అచ్చ తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం. విద్యార్థి నిరుద్యోగ సమస్యలపై బీజేవైఎం నిరసన. కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన. కుప్పం సిఐలు ఎస్ఐలను వీఆర్కు తరలింపు. ప్రజా ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలి. బీఆర్ఎస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ శుక్లా. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.